సభాధ్యక్షులు, తెలంగాణ భాషా సంస్కృతి శాఖ సంచాలకులు, కవి, విమర్శకులు, నాకు అత్యంత ఆప్తుడు ఏనుగు నరసింహారెడ్డి గారికి, ఈనాటి ముఖ్య అతిథి, నా మీద పిచ్చి ప్రేమ అన్నారు, అట్లా పిచ్చి ప్రేమను ప్రకటించి చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి, కవి, రచయిత, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి, అన్నిటికంటే ఒక అద్భుతమైన మునివాహనుడు అనే నాటకాన్ని సృష్టించినటువంటి గొప్ప వ్యక్తి, రచయిత ఆచార్య కొలకలూరి ఈనాక్ గారికి, నాకు ఆప్తుడు, నా మొదటి పుస్తకం భూమి స్వప్నం. ఆ భూమి స్వప్నం ప్రచురించేటప్పుడు ముఖ్యంగా మా వాసిలి వసంత కుమార్ మాస్టర్ ఆర్ట్ ప్రింటర్స్లో ప్రచురించడం మాత్రమే కాకుండా ఇట్లాంటి ఒక సభ, ఆవిష్కరణ సభ ఆయన ఆధ్వర్యంలో జరిగింది. కాబట్టి నాకు అత్యంత ప్రీతిపాత్రుడు వాసిలి వసంత కుమార్ గారికి. అట్లాగే మరొక వక్త, సరే చాలాసార్లు చెప్పొద్దు అన్నాడు కానీ నాకు బాగా ఇష్టమైనటువంటి వక్త, కవి, అటు ప్రాచీన సాహిత్యం మీద ఇటు ఆధునిక సాహిత్యం మీద పట్టున్నటువంటి వ్యక్తి. చాలా సందర్భాల్లో వర్తమాన తరం ప్రాచీన సాహిత్యాన్ని చదవడం లేదు, కానీ రెండింటి మీద పట్టు కలిగినటువంటి కవి, ఆ వక్త కోటేశ్వరరావు గారికి. ఆయన చెప్పొద్దన్నా నేను చెప్తున్నా, అనిమేష కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ రావడంలో కీలకమైనటువంటి పాత్రధారి మా కోయి కోటేశ్వరరావు. పదే పదే చెప్తే బాగుండదు సార్ అని అంటున్నారు, కానీ జ్యూరీ కూడా చాలా కీలకమైంది. జ్యూరీ సరిగ్గా లేకపోతే చాలా సందర్భాల్లో రిజల్ట్ కూడా సరిగ్గా రాదు. ఆయన జ్యూరీలో ఉన్నాడు కనుక అట్లా అట్లా తిరిగి వచ్చింది. 10 సంవత్సరాల నుంచి దోబూచులాడుకుంటున్న అవార్డు, జారిపోతున్న అవార్డు ఆయన మూలకంగా తిరిగి నా ఒళ్ళో వచ్చి పడింది వారికి. అట్లాగే ఇవాళ లక్ష్మీ పార్వతి గారు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆవిడ ఫోన్ చేసి ఎన్టీఆర్ లిటరీ అవార్డు మీకు ఇస్తాము అని నాకు కనబడుతున్నది మీరే, మీకు ఇస్తాను, మీరు తీసుకోవాలి అని అంటే, మీరు ఇచ్చిన తర్వాత నేను ఎందుకు తీసుకోను అని చెప్పి నేను అన్నా. నాకు తెలుసు ఇది తీసుకోవడం జరుగుతున్నటువంటి సందర్భంలో చాలా తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఎన్టీ రామారావు విగ్రహం పెడితేనే తెలంగాణ వాళ్ళంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి ఒక వాతావరణం ఉంది. అది దాని వెనక ఎక్కడ రాజకీయాలు అక్కడ ఉండవచ్చు. కానీ ఇంత సంక్లిష్టమైనటువంటి సందర్భంలో కూడా నేను ఒకటే మాట అన్నాను, వారికి కూడా గుర్తుంది. రామారావు గారి మీద ప్రేమతో, మీ మీద గౌరవంతో నేను తప్పనిసరిగా మీ అవార్డు తీసుకుంటాను అని చెప్పాను. 2 సార్లు 3 సార్లు అడిగితే కూడా అదే అన్నారు. నిన్న మనం నాకు భయమైంది అన్నారు. ఎందుకు భయమైందో నాకు అర్థమైంది, కానీ సిద్ధారెడ్డి అనేటువంటి ఒక కవి లేదా ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడితే దానికి తిరుగు ఉండదు అనేటువంటిది అనేక సందర్భాల్లో నేను చెప్పాను. ఒకే మాట ఉంటుంది, రాసినా, చేసినా, చూసినా, పలికినా ఒకటే మాట ఉంటుంది. కాబట్టి నేను తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను అనేటువంటిది ఒక 2 మాటల్లో చెప్పి ముగిస్తాను. నేను ఎక్కువ మాట్లాడాలని చాలా ఉంది నాకు రామారావు గురించి, మీ గురించి. ఎందుకు తీసుకుంటానని నేను అన్నానంటే, చాలా మంది ఎన్టీ రామారావు గారి, లక్ష్మీ పార్వతి గారి సంబంధాన్ని, వివాహాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి దశలో చాలా తీవ్రంగా ఇది సరైనటువంటి నిర్ణయం అని ఇష్టపడి ఎగిరి గంతేసినటువంటి వాడిని నేను. అది ఎందుకట్లా జరిగింది అని అంటే రామారావు లాంటి ఒక వ్యక్తి అయితే తప్ప లక్ష్మీ పార్వతి వారి లాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి అంత ముందుకు వచ్చేటటువంటి వాతావరణం కాదది. మహానటుడు ఆయన. ఆ మహానటుడు చాలా ధైర్యంగా ఇంటిని పాది వ్యతిరేకిస్తున్నప్పుడు, రాజకీయంగా ఆయనకు వచ్చే కష్ట నష్టాలు, సమాజంలో వచ్చే కష్ట నష్టాలు, డబుల్ స్టాండర్డ్స్, ద్వంద్వ ప్రవర్తనలు ఉన్నటువంటి విలువల మధ్యన
చాలా మంది పురుషాధిపత్యంతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో సిద్ధారెడ్డి మాత్రం నేను ఈ ఇద్దరికి తప్పనిసరిగా పెళ్లి జరగాలి లేదా వీళ్ళిద్దరు ఒకటి కావటం అనేటువంటిది చాలా సంతోషంగా భావించి రామారావు గారి నిర్ణయాన్ని పూర్తిగా 100% సపోర్ట్ చేసినటువంటి వ్యక్తిని చాలా చర్చ జరిగింది అప్పుడు. ఈ వయసులోనా ఆ వయసులోనా ఇట్లా చాలా మాటలు మాట్లాడినప్పుడు కూడా ఏ వయసులో అయినా కూడా హృదయంతో ప్రేమించేటటువంటి వ్యక్తిత్వం, శరీరంతో ప్రేమించే వ్యక్తిత్వం కాదు, హృదయంతో ప్రేమించేటటువంటి ప్రేమ వాళ్ళిద్దరి మధ్య ఉంది కనుక అది నేను ఆమోదిస్తున్నానని చెప్పి నేను ఆ రోజునే చాలా మందితో వాదించాను. అది ఒక విషయం అయితే తీసుకోవడానికి అది ప్రధాన కారణం. నాకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు. వాళ్ళిద్దరి ఆ అనురాగాన్ని నేను హృదయపూర్వకంగా ఆమోదించాను కనుక తీసుకున్నాను. ఒకటి. రెండవది, ఇక రామారావు గారు చాలా మందికి తెలియవచ్చు, తెలియకపోవచ్చు. రామారావు గారిని తెలుగు సమాజం అర్థం చేసుకోవాల్సిన పద్ధతిలో అర్థం చేసుకోలేదు. రామారావు గారు రాజకీయ నాయకుడు అనే కోణంలోంచి చూడకుండా ఆయన మహానటుడు అనే కోణంలోంచే చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన కనుక నిజంగా రాజకీయ నాయకుడు అయితే ఇవాళ దాకా జీవించి ఉండేవాడు. బహుశా ఈ అవార్డు ఉండకపోయినా పర్వాలేదు, ఆయన జీవించి ఉండడమే గొప్ప. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఆయన రాజకీయ అవగాహన చైతన్యం ఉంటే ఎవరిని నమ్మాలో వాళ్ళని నమ్మేవాడు, ఎవరిని పక్కకు పెట్టాలో వాళ్ళని పక్కకు పెట్టేవాడు. చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాను. ఎవరిని పడితే వాళ్ళని నమ్మడం ద్వారా ఎంత కళాకారుడో గొప్ప నటుడో అంత చాలా అంటే రాజకీయాల్ని సరిగ్గా అర్థం చేసుకోలేనటువంటి ఒక విశాల లేదా సున్నితమైనటువంటి మనసు ఆయనకు ఉందని నేను అనుకుంటున్నాను. దానివల్ల జరిగింది ఏంటంటే ఆ రోజు ఈ కుట్రలన్నీ జరిగిన తర్వాత కూడా నేనేమనుకుంటున్నా అంటే కుట్రలన్నీ జరిగిన తర్వాత కూడా ఆయన ఆ హోటల్ దాకా వెళ్ళేటటువంటి నిర్ణయం కాకుండా తిరిగి ఎన్నికలకు పోయేదాకా ఆగేటటువంటి పరిస్థితి ఉంటే తప్పనిసరిగా తెలుగు నేల మీద ఉండే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు మళ్ళీ ఎన్టీ రామారావుకు అపూర్వమైనటువంటి పట్టం కట్టి మళ్ళా ముఖ్యమంత్రి చేసేటటువంటి ఒక గొప్ప సన్నివేశాన్ని నేను ఊహించుకుంటుంటాను. ఎప్పటికీ అక్కడికి వెళ్ళకూడదు. అది ఏమాత్రం రాజకీయ అనుభవం ఉన్నా కూడా అక్కడికి వెళ్ళొద్దు. ప్రైమ్ మినిస్టర్ అవునో కాదో నాకు తెలియదు, ముఖ్యమంత్రి మాత్రం గ్యారెంటీ అయ్యేవారు, ప్రైమ్ మినిస్టర్ కూడా అయితే అయ్యేవారు. కాబట్టి నేను ఆ సన్నివేశాన్ని తిరిగి ఆయన మీద ఎవరైతే కుట్ర చేశారో ఆ వ్యక్తి వాళ్ళ ఇంకో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన బహుశా ఆ ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం ఏమాత్రం లేకుండా తిరిగి రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యేటటువంటి సన్నివేశాన్ని నేను అప్పుడప్పుడు ఊహిస్తూ ఉంటాను. అక్కడికి పోకపోయి ఉంటే తప్పకుండా అయ్యేవాడు. అందువల్ల రాజకీయంగా ఆయనకు సరి అయినటువంటి సూచన కానీ సరి అయినటువంటి అనుభవం కానీ ఆనాడు దొరకలేదేమో సలహాలు అని చెప్పి నేను అనుకున్నాను. ఇది రెండో విషయం. అయితే నేను నా వ్యక్తిగతంగా రామారావు గారిని ముఖ్యమంత్రి అయిన తర్వాత, ముఖ్యమంత్రి అయ్యే ముందట ఆయన పార్టీ పెట్టి తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన తిరుగుబాటును సరిగ్గా అర్థం చేసుకోవాల్సినటువంటి తెలుగు సమాజం సరిగ్గా అర్థం చేసుకోలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నా అంటే అప్పటికి ఒకటే పార్టీ ఉంది, ఆ పార్టీ మాత్రమే అధికారంలో ఉంటుంది. పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి ఉండాలో ఢిల్లీ నుంచి కవర్లో వస్తుంది. అంటే ఇక్కడ స్థానిక ప్రజలకు ఏమాత్రం గౌరవం లేనటువంటి ఒక స్థితి ఉంది. అలాంటి స్థితిలో రెండవ పక్షాన్ని ప్రారంభించినటువంటి పెద్ద తిరుగుబాటుదారు ఎన్టీ రామారావు గారు అని నేను అనుకుంటున్నాను. ఎన్టీ రామారావు గారిని చూసేటప్పుడు కొంతమంది ఆంధ్ర ఆధిపత్యాన్ని ఈ అవార్డు తీసుకోవద్దన్న వాళ్ళు మాట్లాడిన మాట ఏంటిదంటే ఆంధ్ర ఆధిపత్యానికి ప్రతీక అని. ఆంధ్ర ఆధిపత్యానికి ఎన్టీ రామారావు గారు ప్రతీక అయితే నా అభిప్రాయం ఏంటి, నా సూటి ప్రశ్న ఏంటిదంటే ఆంధ్ర ఆధిపత్యానికి ఆయన ప్రతీక అయితే ఆయన్ను కూల్చింది ఎవరు? ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించింది ఎవరు? ఆంధ్ర ఆధిపత్యవాదులే కదా. ఆంధ్ర ఆధిపత్యవాదులకు ఇష్టం లేకనే కదా పక్కకు పెట్టింది.
కనుక ఆంధ్ర ఆధిపత్యాల వాదులకు ఆంధ్ర ఆధిపత్యమే కావాలి కానీ ఎన్టీ రామారావు అక్కర్లేదు. ఎన్టీ రామారావు రూపాన్ని, గ్లామర్ను, ఆకర్షణను వాడుకొని ముఖ్యమంత్రి అవ్వాలనేది తప్ప ఏ దశలో కూడా రామారావు గారి మీద వాళ్లకు ప్రేమ లేదు అనేటువంటిది ఎవరెవరు దాని వెనక ఉన్నారో వాళ్ళందరి పేరు చెప్పే ఓపిక లేదు. కానీ వాళ్ళందరూ కూడా ఆయన మీద కుట్ర చేసిన వాళ్ళే. వాళ్ళందరూ కూడా ఆంధ్ర నిజమైనటువంటి ఆధిపత్యానికి ప్రతీకలు వాళ్ళు. ఆయన ఇప్పుడు కూడా వాడుకుంటున్నారు. ఎందుకంటే ఎవరైతే ఆయన చనిపోవడానికి, బాగా చెప్పారు, ఎవరైతే ఆయన చనిపోవడానికి కారణమయ్యారో, ఎవరైతే ఇవాళ లక్ష్మీపార్వతి గారి ఒక ఇద్దరి మధ్య నుంచి ఒకరిని చీల్చారో, మా ఇనాక్ గారు చాలా గొప్ప మాట అన్నారు, ఇద్దరు ఒకరిలోనే జీవిస్తున్నారు అని చెప్పి చాలా గొప్పగా చెప్పారు. ఆ ఇద్దరు జీవించేటటువంటి దాంట్లో ఒకరు జీవిస్తున్నటువంటి దాంట్లో ఇద్దరిని చూడటం కాకుండా ఇద్దరు జీవించే పరిస్థితి నుంచి ఒకరిని చనిపోయేటట్లు చేసినటువంటి వ్యక్తులు ఇవాళ మళ్ళీ ఎన్టీ రామారావు విగ్రహాన్ని, ఎన్టీ రామారావు రూపాన్ని వాడుకుంటున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. చనిపోవడానికి కారణమైన వాళ్ళే మళ్ళీ ఆయన్ని ఉపయోగించుకొని అధికారంలో రావడం అనేటువంటిది ఇవాళ చాలా అత్యంత బాధాకరమైనది. యుగ పురుషులని కీర్తిస్తున్నారు. ఇట్లా ఇవాళ్ళే అంటే ఎంత ఆభాస జరుగుతున్నది అనేది మనం చూడవచ్చు. ఈ ఆభాస అంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే అధికారం నుంచి వచ్చింది. ఆయన అధికారాన్ని ప్రేమించలేదు. ఆయన ప్రజలే నా దేవుళ్ళు అన్నాడు, ప్రజల్ని ప్రేమించాడు. అధికారాన్ని ప్రేమించే వాళ్ళు ఇవాళకి కుర్చీనే ప్రేమిస్తున్నారు, కుర్చీ మీదనే ఉన్నారు. ఇక్కడ నుంచి చూస్తే రామారావు గారు అంటే నాకు ఎందుకు అంటే, ఆనాడు రెండవ పక్షాన్ని ప్రారంభించినప్పుడు సైకిల్ గుర్తుంటే ఆ సైకిల్ గుర్తుకు నేను అప్పటి వరకు 9-10 ఏళ్ల నుంచి ఎన్నికల బహిష్కరణలో భాగంగా నేను ఓటు వేయలేదు. రామారావు గారు నిలబడ్డ తర్వాత నేను వెళ్ళి స్వయంగా నా ఆ కమిట్మెంట్ కూడా పక్కకు పెట్టుకొని నేను ఓటేశాను. మొదటి ఎన్నికల్లో 83 వేసినందుకు నాకు జరిగిన మేలేంది అని అంటే, ఎన్టీ రామారావు రాగానే అవినీతి రహిత ప్రభుత్వం ఏర్పాటు చేస్తా అన్నారు. అవినీతి రహిత పాలన కొన్నాళ్ళైనా చేసినందువల్ల రూపాయి ఖర్చు లేకుండా నాకు లెక్చరర్ ఉద్యోగం వచ్చింది. అది నేను చెప్పదలుచుకుంది. నేను రూపాయి ఖర్చు లేకుండా, ఏ చిన్న పైరవి లేకుండా మెదక్ డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్ గా చేరినానంటే ఖచ్చితంగా అది ఎన్టీ రామారావు వచ్చిన తొలి దశ కనుకనే జరిగింది. బహుశా మలి దశ అయి ఉంటే మళ్ళీ ఎవరు ఆయన వెనక ఉండి ఆయన ఏ రకంగా వాడుకోవాలో అట్లా వాడుకునేటటువంటి పరిస్థితి ఉండేదేమో అని చెప్పి అనుకుంటున్నా. కనుక నేను ఒక ఉద్యోగస్తుని కావడం వెనకాల ఆయన ఉన్నాడు. ఇక రెండవ ఎన్నికప్పుడు 94లో తిరిగి ఎన్నికైనప్పుడు దానికంటే ముందు మేము ఒక పోరాటం చేశాం, సంపూర్ణ మద్యపాన వ్యతిరేక ఉద్యమం. దాంట్లో క్రియాశీలకంగా పాల్గొని నేను కొన్ని పాటలు రాసి, ఒక వీధి నాటకం రాసి, ఆ వీధి నాటకం ప్రదర్శించి మా దేశపతి దాంట్లో ఆడపాత్ర వేసేవాడు. ఆడపాత్ర వేసి అదంతా తిరిగినటువంటి సందర్భం నుంచి ఆ ఉద్యమం చేసి, ఆ తర్వాత రామారావు తిరిగి ముఖ్యమంత్రి కావడానికి ఒక నేపథ్యం తయారు చేసిన వాళ్ళలో లక్ష్మీపార్వతి గారు ఎట్లా ఉన్నారో, సంపూర్ణ మద్యపాన వ్యతిరేక ఉద్యమం ద్వారా మేము కూడా ఆ ఉద్యమంలో ఎక్కడో ఒక కొసన ఉన్నాం. వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదట బిల్లు మీద సంతకం పెట్టింది ఆయన, సంపూర్ణ మద్య నిషేధ చట్టం మీదనే ఆయన మొదట సంతకం పెట్టారు. ఆ హోటల్స్ లో కూడా ఒప్పుకోలే. మొత్తం ఇక్కడ అమ్మడానికి ఎక్కడ వీలు కాకుండా చేసి ఆయన రాజకీయంగా నష్టపోయినటువంటి పరిస్థితి కూడా నాకు తెలుసు. ఎందుకంటే ఈ సంతకం పెట్టకపోతే ఆయన ముఖ్యమంత్రిగా ఇంకా కొన్ని రోజులు బతికి అంటే నడిచేది. కనుక ఎక్సైజ్ కాంట్రాక్టర్లను దగ్గర పెట్టుకొని కూడబెట్టుకొని లక్ష్మీపార్వతి గారి రూపాన్ని చూపెట్టుకుంటూ ఎక్సైజ్ డ్రామాలాడి, ఇదే సీఎం, ఇదే ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఉండేటటువంటి సీఎం ఆనాడు వైస్రాయ్ హోటల్లో పెట్టి వాళ్ళకి చెప్పినటువంటిది అంటే, మీరు తాగడానికి కూడా లేకుండా చేసిన ఈ ప్రభుత్వం ఉండాలా, దీన్ని దించేయాలని చెప్పి కుట్ర చేసి ఆ హోటల్లో పెట్టి, ఆ హోటల్లో వాళ్ళకి 24 గంటలు తాగిపించి ఎక్సైజ్ కాంట్రాక్టర్ల లాభం కోసం ఆ ప్రభుత్వాన్ని పడగొట్టి ఆయన కూర్చొని తిరిగి మద్యపాన అన్ని పునరుద్ధరించి అందరూ తాగే అవకాశం కల్పించాడు. తాగుబోతుల రాజ్యాన్ని చూడాలనుకున్న ముఖ్యమంత్రి ఆయన, తాగుబోతులు లేని రాజ్యాన్ని చూడాలనుకున్నది రామారావు గారు. అందువల్ల నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఇంకా ఇట్లా నేను చాలా మాట్లాడాల్సి ఉంది, అవన్నీ
నేను మాట్లాడే సమయం కాదు ఇది, బాగా ఆలస్యం అయిపోయింది కనుక నిజానికి ఇవన్నీ రాజకీయమైనటువంటి నిర్ణయం. ఆయన గనక రాజకీయ చతురతతో ఉంటే ఆనాడు ఆ బిల్లు మీద సంతకం పెట్టకుండా ఇవాళ రెండు మాటలు మూడు మాటలు మాట్లాడినట్టే అవునయా అధికారంలో లేనప్పుడు 100 వాగ్దానాలు చేస్తాం, ఈ వాగ్దానం చెయ్యము, ఈ గ్యారెంటీ మేము అమలు చెయ్యమని ఇవాళ చాలా మంది అంటున్నట్టుగానే ఆయన అని ఉంటే ఆ ముఖ్యమంత్రి కొనసాగేవాడు, తర్వాత అట్లానే ఉండేటటువంటి పరిస్థితి. కానీ రామారావు వ్యక్తిత్వం అది కాదు. అనుకున్నది చేస్తారు, అనుకున్నది చేస్తారనే దానికి ఆ సంతకం, అనుకున్నది చేస్తారనే దానికి లక్ష్మీపార్వతి గారితో ప్రణయం లేదా వివాహం. అట్లాగే ఉన్నాడు కనుకనే ఆయన ఇవాళకి చిరంజీవి, గొప్ప కళాకారుడు, గొప్ప వ్యక్తి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడా లేదా అనేది చిన్న విషయం అండి, నా దృష్టిలో చిన్న విషయం. కానీ ఆయన మహానటుడుగా ఉన్నాడా లేదా అనేది చాలా కీలకమైన విషయం. ఇవాళకి గొప్ప నటుడు. మా శ్రీరామ్తో మొన్న ఏదో అందరికి ఇట్లా అంటుందంటే శ్రీరామ్ చాలా సంతోషపడ్డాడు. రామారావు అవార్డు సిద్ధారెడ్డి తీసుకోవాల్సిందే, ఎందుకంటే మా అందరికి వస్తుందో రాదు, నువ్వు తీసుకోవాల్సిందే అని అన్నాడు. ఎందుకు అన్నాడంటే మేము చిన్నప్పటి నుంచి ఆ సినిమాలు చూసి పెరిగాడు. నాకేమి తెలియనప్పుడు లవకుశ చూశాను, ఆయన పట్ల మోహం పెంచుకున్నాను. మాకు కొంత తెలుస్తున్నటువంటి దశలో సైకిల్ వేసుకొని, మా ఊర్లో సినిమా లేదు కనుక సైకిల్ వేసుకొని తొక్కుకుంటూ వెళ్ళి భలే తమ్ముడు సినిమా చూశాను. ఆ భలే తమ్ముడు సినిమా అప్పటి నుంచి రామారావు గారి మీద మహా ఇష్టం పెంచుకున్నటువంటి వాడిని నేను. ఇవాళకి ఈ దశలో కూడా ఒకటే మాట చెప్పి ముగిస్తే ఇట్లా నడుస్తుంటది. ఇవాళకి కూడా ఒక మాట, నేను ఇవాళకి రోజుకి ఒకసారి అయినా కూడా చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడ అనే పాట వింటాను. వారి ఆ సినిమాలో, పల్లెటూరు సినిమాలో ఉండేటటువంటి పాట, వేముల శ్రీకృష్ణ రాసినటువంటి పాట ఇప్పటికి వింటాను. ఇది తెలుగోడ అని అన్నాడు కదా, జై కొట్టే తెలుగోడ పాట నువ్వెందుకు వింటావు అని అంటే, తెలంగాణ చైతన్యం వెనకాల, తెలంగాణ ఆత్మగౌరవం వెనకాల తెలుగు ఆత్మగౌరవం కూడా ఉన్నదని నేను భావిస్తాను. రామారావు గారు తెలుగు ఆత్మగౌరవం కోసం పోరాడి ఉండకపోతే బహుశా సిద్ధారెడ్డి తెలంగాణ ఆత్మగౌరవం గురించి కూడా పోరాడేటటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. కనుక ఒక ఆత్మగౌరవం నిలబెడితే తిరిగి ఇంకొక ఆత్మగౌరవం నిలబడేటటువంటి పరిస్థితి ఉంటుంది. తెలుగు ఆత్మగౌరవం ఆయనతో ఆ రోజున నిలబడింది. తెలంగాణ ఆత్మగౌరవం నా ద్వారా లేదా ఇంకా చాలా మంది మిత్రుల దాకా తీసుకెళ్లేటటువంటి గొప్ప అవకాశం నాకు వచ్చింది. కనుక ఈ ఆత్మగౌరవాల ఉద్యమాల వెనక రామారావు గారు తప్పకుండా ఎప్పటికీ ఉంటారని నేను భావిస్తూ, ఆయన పేరు మీద ఇచ్చినటువంటి ఈ అవార్డును నేను చాలా సంతోషంగా స్వీకరించాను. దీంట్లో అర్థం చేసుకోవడంలో లోపం ఉంది, కానీ ఎక్కడ ఏ చిన్న లోపం కూడా లేదని నేను భావిస్తాను. తెలుగు ఆత్మగౌరవం ఆయనది, తెలంగాణ ఆత్మగౌరవం అనేది. ఒక ఆత్మగౌరవాన్ని గౌరవించిన వాళ్లే ఇంకొక ఆత్మగౌరవాన్ని స్వీకరించేటటువంటి పరిస్థితి ఉంటుంది. నమస్తే. ఈ అవార్డు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషం. లక్ష్మీ పార్వతి గారికి నన్ను ఎందుకు ఎంపిక చేశారో నాకు తెలియదు, కానీ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెబుతూ నేను ముగిస్తున్నాను. వారిని, రామారావు గారిని, లక్ష్మీ పార్వతి గారిని ఒకటిగానే చూస్తాను. ఈ అవార్డు జీవితం అంతా గుర్తుపెట్టుకుంటాను. నమస్తే.